అందరికీ నమస్కారం. 2026 ఈ సంవత్సరం మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అంటే మనం సమాచారాన్ని ఎలా డీల్ చేస్తామో దాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. దీని వెనుక ఉన్న అసలు శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంతకీ ఈ మార్పు మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తోందో? సరే, ఈరోజు దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మన ఐడియాలు, మనం చేయాల్సిన పనులు, మనకున్న నాలెడ్జ్ అంతా కేవలం మన బ్రెయిన్లోనే కాకుండా ఇంకొక చోట చాలా సేఫ్గా ఉంటే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. సరిగ్గా ఇదే ఆలోచన ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్కి గుండెకాయలాంటిది. నిజానికి ఇది మనలో చాలా మందికి రోజూ ఉండే తలనొప్పే. ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏదీ మర్చిపోకూడదు. ఈ ప్రాసెస్లో మన బ్రెయిన్ మీద ఎంత భారం పడుతుందో కదా. దీన్నే కాగ్నిటివ్ ఓవర్లోడ్ అంటారు. దీనివల్ల మనకు తెలియకుండానే స్ట్రెస్, అలసట వచ్చేస్తాయి. కానీ టెన్షన్ పడకండి, ఈ సమస్యకొక సూపర్ సొల్యూషన్ ఉంది. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. మన బ్రెయిన్కి కొన్ని లిమిట్స్ ఉన్నాయని మనం ఒప్పుకోవాలి. అవేంటో అర్థం చేసుకుంటే మనకొక కొత్త సిస్టమ్ ఎందుకంత అవసరమో మనకే క్లియర్గా తెలిసిపోతుంది. మన బ్రెయిన్ నిజంగా ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటి విషయాల్లో దానికి కొట్టేదే లేదు. కానీ విషయాల్ని చాలా కాలం పాటు స్టోర్ చేసుకోవడంలో, అంటే లాంగ్ టర్మ్ మెమరీలో, అలాగే మల్టీటాస్కింగ్లో కొంచెం వీక్ అనమాట. ఒకేసారి 10 పనులు చేయాలంటే కష్టపడుతుంది. సరిగ్గా ఇక్కడే మనకొక అసిస్టెంట్ కావాలి. ఇందాక మనం మాట్లాడుకున్న సమస్యకు సమాధానమే ఈ సెకండ్ బ్రెయిన్ లేదా రెండవ మెదడు. ఇది మన బ్రెయిన్పై లోడ్ను తగ్గించి మన ఆలోచనలకు ఒక క్లారిటీ ఇచ్చే ఒక పవర్ఫుల్ ఎక్స్టర్నల్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే ఏఐ సెకండ్ బ్రెయిన్ అనేది ఒక డిజిటల్ అసిస్టెంట్. మన మెంటల్ క్లటర్ని అంతా ఇది తీసుకుంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం, దాన్ని ఆర్గనైజ్ చేయడం లాంటి పనులన్నీ చూసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన అసలు బ్రెయిన్ ఫ్రీ అవుతుంది. అప్పుడు మనం దేనిపై ఫోకస్ చేయాలో దానిపైనే పూర్తి దృష్టి పెట్టచ్చు. సరే, అంతా బానే ఉంది, కానీ 2026కే ఎందుకంత స్పెషాలిటీ? ఎందుకంటే ఆ సంవత్సరమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన దగ్గరున్న టూల్స్ని కేవలం పనిముట్లుగా కాకుండా తెలివైన అసిస్టెంట్స్గా మార్చేసిన సంవత్సరం. అదెలా జరిగిందో చూద్దామా? ఒకప్పుడు ఎలా ఉండేది? క్యాలెండర్లు, టు-డూ లిస్టులు అన్నీ మనమే మాన్యువల్గా అప్డేట్ చేసుకోవాలి. కానీ 2026 వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. ఏఐ పవర్డ్ సిస్టమ్స్ వచ్చేశాయి. ఇవి మనం చెప్పక్కర్లేకుండానే మన ఇన్ఫర్మేషన్ని అవే మేనేజ్ చేసే ఇంటెలిజెంట్ అసిస్టెంట్స్గా తయారయ్యాయి. అంటే పాసివ్ టూల్స్ కాస్త డైనామిక్ అసిస్టెంట్స్ అయిపోయాయన్నమాట. ఈ కొత్త తరం సెకండ్ బ్రెయిన్ సిస్టమ్స్కి అసలు బ్యాక్బోన్ ఏఐయే. ఒకప్పుడు మనకు చాలా టైం పట్టే పనులు, అంటే మీటింగ్ నోట్స్ తీసుకోవడం, ఇన్ఫర్మేషన్ని కేటగిరీలుగా విడగొట్టడం, ఇలాంటి రిపిటేటివ్ టాస్కులన్నింటినీ ఇప్పుడు ఏఐ ఆటోమేట్ చేసేస్తోంది. దీనివల్ల మనకు బోలెడంత టైం సేవ్ అవుతుంది. సరే, ఇప్పుడుదాకా వాట్ అండ్ వై చూసాం. ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. హౌ? ఈ పవర్ఫుల్ సిస్టమ్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి? దీనికి కావలసిన టూల్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి? ఇక చూద్దాం. ఒక మంచి సెకండ్ బ్రెయిన్ని క్రియేట్ చేయడానికి మనకు కొన్ని బేసిక్ టూల్స్ కావాలి. అవేంటంటే, మనకొచ్చిన ఐడియాలను వెంటనే క్యాప్చర్ చేయడానికి స్లాక్ లాంటిది, దాన్ని స్ట్రక్చర్గా ఆర్గనైజ్ చేయడానికి నోషన్, వేర్వేరు యాప్స్ని కనెక్ట్ చేసి ఆటోమేట్ చేయడానికి జాపియర్, ఇక ఈ డేటాని ప్రాసెస్ చేసి మనకు కావలసినట్టుగా మార్చడానికి క్లాడ్ లేదా చాట్‌జీపీటీ లాంటి ఏఐ అసిస్టెంట్స్. ఇది మన టూల్ కిట్. ఒక బాగా డిజైన్ చేసిన సిస్టంలో 5 కీలకమైన ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్, క్యాప్చర్ అంటే ఇన్ఫర్మేషన్ని ఈజీగా పట్టుకోవడం. నెక్స్ట్, క్లాసిఫికేషన్ అంటే దాన్ని ఏఐతో వర్గీకరించడం. ఆ తర్వాత ఆటోమేషన్, రిపీట్ అయ్యే పనుల్ని ఆటోమేట్ చేయడం. నాలుగోది సమ్మరైజేషన్ అంటే పెద్ద విషయాన్ని చిన్నగా చేసి చెప్పడం. చివరిగా ఎర్రర్ హ్యాండ్లింగ్, ఏవైనా తప్పులు జరిగితే సరిచేసుకోవడం. ఈ 5 చాలా ముఖ్యం. మనం క్రియేట్ చేసుకున్న ఈ సిస్టమ్ లాంగ్ రన్లో కూడా బాగా పనిచేయాలంటే కొన్ని సింపుల్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయడానికి ఒకే ఒక్క మెథడ్ వాడండి, 10 వాడొద్దు. 2, కేటగిరీలను వీలైనంత తక్కువగా, సింపుల్గా పెట్టండి. మూడోది చాలా ఇంపార్టెంట్, సిస్టమ్ని మధ్యలో వాడకపోయినా సరే మళ్ళీ ఈజీగా రీస్టార్ట్ చేసేలా డిజైన్ చేసుకో. ఓకే, ఇంత కష్టపడి ఈ సిస్టమ్ని సెట్ చేసుకున్నాం. మరి దీనివల్ల మనకొచ్చే లాభాలేంటి? అసలు మన లైఫ్లో ఏం మారుతుంది? ఆ ట్రాన్స్ఫర్మేటివ్ అవుట్కమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ మెంటల్ పీస్. మన మైండ్లో అటూ ఇటూ తిరిగే సవాలక్ష ఆలోచనలు, పూర్తికాని పనులు, వీటన్నింటినీ ఒక సిస్టంలోకి పంపించేస్తే అప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. స్ట్రెస్, యాంగ్జైటీ బాగా తగ్గిపోతాయి. ఇక రెండోది ఫోకస్. ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్న భారం మన బ్రెయిన్ మీద లేనప్పుడు మనం చేస్తున్న పనిమీద, మన ప్రాజెక్ట్ల మీద, చివరికి మన రిలేషన్షిప్స్ మీద కూడా పూర్తి కాన్సంట్రేషన్తో ఉండగలుగుతాం. డిస్ట్రాక్షన్స్ తగ్గిపోతాయి. మూడోది, ఇదొక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. కాలం గడిచే కొద్దీ ఈ సిస్టమ్ మన పర్సనల్ నాలెడ్జ్ బ్యాంక్లా తయారవుతుంది. మన పాత ఐడియాలు, మనం నేర్చుకున్న పాఠాలు అన్నీ ఒకచోట ఉంటాయి. వాటిని చూసినప్పుడల్లా కొత్త ఆలోచనలు పుడతాయి. దీనివల్ల మన నాలెడ్జ్ కాంపౌండ్ అవుతూ వెళ్తుంది. చివరగా ఈ ఒక్క మాటతో ముగిద్దాం. నిరంతరం సమాచారంతో నిండిపోయిన ఈ రోజుల్లో సెకండ్ బ్రెయిన్ అనేది ఒక లగ్జరీ కాదు, అదొక అవసరం. ఇది చాలా నిజం. సో మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇదే. మన జీవితాల్లోని ఈ ఇన్ఫర్మేషన్ గందరగోళాన్ని కంట్రోల్ చేసి క్లారిటీతో, ఫోకస్తో ముందుకు వెళ్లడానికి బహుశా ఇదే సరైన సమయమేమో. ఏమంటారు?